13 ఏళ్ల వయసులో మీరేం చేస్తుంటారు? అసలు మీరు ఎంత సంపాదించుంటారో పక్కన పెడితే కానీ ఐపీఎల్లో ఈసారి మోతం మోగిపోయింది. బీహార్కు చెందిన వైభవ్ వంశీ 13 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆక్షన్లో 1,10,00,000 అమ్ముడుపోయారు. ఈవెన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, శార్దుల్ ఠాకూర్, స్టీవ్ స్మిత్ లాంటి దిగ్గజ ప్లేయర్లను కొనడానికి కూడా ఎంతో మంది ఆలోచించారు. కానీ ఈ వైభవ్కి 13 ఏళ్లకే 1,10,00,000 పెట్టి ఆర్ఆర్ కొనుగోలు చేసింది. దీంతో వైభవ్ 13 సంవత్సరాల 243 రోజుల్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ది ఐపీఎల్ హిస్టరీగా తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అసలు ఎవరి వైభవ్ 13 సంవత్సరాలకే ఐపీఎల్లోకి ఎలా వచ్చాడు? అది కూడా బేస్ ప్రైస్ కాకుండా ఇంత ధర పెట్టి ఆర్ఆర్ ఎందుకు కొనుక్కుంది? అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? సీనియర్ ప్లేయర్స్ కాదని ఇతడికి ₹1,00,00,000 పెట్టాల్సిన అవసరం ఏముందో అన్న విషయం పైన ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. వైభవ్ బీహార్ కు చెందినవాడు. ఇతని ఫాదర్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. 2011 వరల్డ్ కప్ కన్నా ఒక నెల ముందే పుట్టాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో అడుగుపెట్టి సంచలనాలు క్రియేట్ చేశాడు. 4 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. దానికోసం ఇంటి వెనుక ఉన్న చిన్న స్థలాన్ని గ్రౌండ్ గా మార్చి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. 9 ఏళ్ల వయసులో ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ తన ఎక్సలెన్స్ కనబర్చి బీహార్ లోకల్ టోర్నమెంట్ లో 5 మ్యాచ్ల్లో 400 రన్స్ చేసి అందరి కళ్ళల్లా పడ్డాడు. ఇక 12 ఏళ్ల అయ్యేసరికి రంజీలో డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత యూత్ అండర్-19 టీమ్ లో కూడా డెబ్యూ ఇచ్చాడు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో కేవలం 58 బాళ్ళకి సెంచరీ కొట్టి ఫాస్టెస్ట్ యంగ్ టీమిండియా బ్యాట్స్మెన్ గా ఇతడైతే ఒక చరిత్ర అయితే రాశాడు. ఆ టెస్ట్ మ్యాచ్ లో 104 రన్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. పెద్దోళ్ళు ఎంత పేస్ బౌలింగ్ చేస్తున్నా సరే ఏమాత్రం భయపడకుండా 58 బాల్లో 100 కొట్టాడంటే ఇతడి టాలెంట్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. అందుకే ఈసారి ఐపీఎల్ ఆప్షన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతన్ని పిక్ చేయడానికి టీములు పోటీ పడ్డాయంటే అర్థం చేసుకోండి. ఆర్ఆర్ అయితే పెద్ద డిసిషన్ తీసుకుంది ఇతన్ని తీసుకొని. 13 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని ఏం చేస్తావని అనుకుంటున్నారు అందరూ. కానీ ఆర్ఆర్ మాత్రం ఎంతో మంది ప్లేయర్స్ అయితే బ్యాకప్ చేస్తుంది. రాహుల్ ద్రావిడ్ అయితే ఎంతో మంది యంగ్స్టర్స్ ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. లైక్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ కూడా ఆర్ఆర్ఏ బయటకు తీసుకొని వచ్చింది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఎంత పెద్ద ప్లేయర్స్ అయ్యారో తెలుసు కదా. అండ్ ఇప్పుడు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయన కుర్రోని ఈసారి ఐపీఎల్ లో అయితే ఆడబోతున్నాడు. ఇదైతే బిగ్గెస్ట్ హిస్టరీ ఇన్ ఐపీఎల్ అని చెప్పాలి. ఎందుకంటే 13 ఇయర్స్ వయసులో మీరేం చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీరెంత ఇప్పుడు సంపాదిస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.